నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో వచ్చేసి దేని మీద చెప్తున్నానంటే హౌ టు అచీవ్ డ్రీమ్ ఫిజిక్. మీ ఫిజిక్ని మీరు అచీవ్ చేయడానికి మీరు ఏమైతే చేయాలి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరిదా చూడండి, మీకు బాగా యూజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెట్టుకునే గోల్ అనేది మీరు అచీవ్ చేయగలిగేలా ఉండాలి. ఏంటంటే నెలకొచ్చి ఒక 2 కేజీలు తగ్గటం, 3 కేజీలు తగ్గటం అలాంటివి పెట్టుకోవాలి. అలా కాకుండా నెలకొచ్చి 10 కేజీలు తగ్గిపోవాలి, 20 కేజీలు తగ్గిపోవాలి. ఎలా తగ్గుతారని మీరు పెరగటమే, నెల రోజుల్లో 10 కేజీలు పెరిగిపోతారా? పెరగరు కదా. నెమ్మదిగా ఎప్పుడుకో 3 నెలలకో 4 నెలలకో పెరుగుతారు. మరి తగ్గటం కూడా ఎందుకు? 10 నెలలో మీరు 10 కేజీలు తగ్గిపోవాలని ఎందుకు పెట్టుకుంటున్నారు? అసలు గోల్స్ అనేవి అచీవబుల్గా ఉండాలి. నెలకి కేజీ తగ్గటం, 2 కేజీలు ఫ్యాట్ లాస్, ప్యూర్ ఫ్యాట్ లాస్ చేద్దాం అనుకుంటున్నా, ఇలాంటివి పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీరు ఆ నెలలో 2 కేజీస్ ఫ్యాట్ లాస్ అనేది పాసిబుల్. మీరు మంచిగా నీట్గా అన్ని స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతా, మంచి వర్కౌట్స్ చూసుకుని మంచి వర్కౌట్స్ చేసుకుంటే 2 కేజీస్ అనేవి పాసిబుల్ చేయగలుగుతారు, చేస్తారు. చేసినప్పుడు ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని కంటిన్యూ చేయడానికి ఛాన్స్ ఉండిద్ది. అలా కాదనుకుంటే నెలకు 10 కేజీలు తగ్గుతాం అనుకోవటం అది అవ్వకుండానే మీకు ఏంటంటే నెల తర్వాత మీరు గివప్ ఇచ్చేస్తారు. నేను ఎలాగో చేయలేకపోతున్నాను, ఇంకెందుకు చేసి టైం వేస్ట్ అని చెప్పి మీరే వదిలేస్తారు దాన్ని. మీరు తినే ఫుడ్ ఎప్పుడైనా మీ నోటి కంటే ముందు వెయిట్ స్కేల్ మిషన్కే వెళ్ళాలి. ఎందుకంటారా? మీరు వచ్చేసి రోజుకో క్వాంటిటీ అనేది తింటారు. వెయిట్ స్కేల్ మిషన్ మీద పెట్టుకుని మెజర్ చేసుకుని తినటం వల్ల మీరు రోజు ఎంత తింటున్నారో, ఏమేమి తింటున్నారో, మీ మ్యాక్రోస్ మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారో, మీ క్యాలరీ ఇంటేక్ ఫుల్ఫిల్ చేస్తున్నారో మీకు అర్థమైద్ది. అది ఉందనుకోండి, మెజర్ చేసుకుని తింటారు. మెజర్ చేసుకుని తినటం వల్ల మీరు ఎన్ని తింటున్నారో, ఎన్ని క్యాలరీస్ వెళ్తున్నాయో మీ ఒంట్లోకి, నేను డెఫిషిట్లో ఉన్నానా లేకపోతే సర్ప్లస్లో ఉన్నానా, ఓకే అనే మీకు అర్థమవుతుంది. మీరు తినే ఫుడ్ మీ నోటి కంటే ముందు ఎప్పుడైతే వెయిట్ స్కేల్ మెషిన్ మీదకి వెళ్ళిద్దో మీకు రిజల్ట్స్ అనేవి పక్కా కనిపిస్తాయి. నేను దీంట్లో 100% మీకు గ్యారంటీ ఇస్తున్నాను. మీరు తినేదనంటే 100% గ్యారంటీ ఇస్తున్నానంటే తినేది కనిపించినది దాని మీద పెట్టి తినేసడం కాదు. మీరు అనుకున్న క్యాలరీస్లో తింటా ఉంటే దాని మీద పెట్టి రిజల్ట్స్ అనేవి పక్కా ఉంటాయి. మీరు పొద్దున్నే లేవగానే చేయాల్సిన పని మీ వెయిట్ మీరు చెక్ చేసుకోవటం. దీనివల్ల ఏంటంటే రోజు మనం ఎంత పెరుగుతున్నాం ఎంత తగ్గుతున్నాం అని మనకు తెలిసిద్ది. మీరు పొద్దున్నే డౌన్లోడ్ చేయగానే ఫస్ట్ ఎక్కాల్సింది వచ్చి వెయిట్ మెషిన్. ఒక వెయిట్ మెషిన్ అనేది కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి. ఈ వెయిట్ మెషిన్ ఉండటం వల్ల మీకు అర్థమవుతుంది చేస్తున్న దానికి రిజల్ట్ కనిపిస్తుందా లేదా అనేది మీరు చూసుకోవటంలో, దాని తర్వాత వచ్చి మీ వెయిట్లోనే తెలిసిద్ది. ట్రాకింగ్ యువర్ బాడీ వెయిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రయారిటైజింగ్ ద ప్రోటీన్ అనేది మన మజిల్ బిల్డింగ్కి చాలా యూస్ఫుల్ అయ్యిద్ది. నాట్ ఓన్లీ ఫర్ మజిల్ బిల్డింగ్, మనకు వచ్చేసి ఫ్యాట్ లాస్కైనా అదే బాగా యూజ్ అయ్యిద్ది. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం తిన్న ఫుడ్ ఉండిద్దో, మీరు ఫర్ సపోజ్ ఒక 100 క్యాలరీస్ తిన్నారంటే మీ బాడీ 100 క్యాలరీస్ అబ్జర్వ్ చేసుకోదు. దాన్ని కరిగించడానికి మన బాడీ ఇంటెస్టైన్స్ అనేవి పనిచేస్తాయి. కాబట్టి దాన్ని కరిగించడానికి కొంత క్యాలరీస్ అనేవి వెళ్ళిపోతాయి. అది మనకు ప్రోటీన్కి వచ్చేసి కంపారిటివ్ ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్కి వచ్చి ఎక్కువ ఉండిద్ది. మనం ఎప్పుడైతే ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటామో మన బాడీ పనిచేయడం అనేది ఎక్కువ ఉండిద్ది. మీరు రెస్టింగ్ పీరియడ్లో కూడా మీ బాడీ అనేది యాక్టివ్లోనే ఉండిద్ది. కాబట్టి ప్రయారిటైజింగ్ ప్రోటీన్ మంచిది. మజిల్ బిల్డింగ్కి పనికొచ్చిద్ది, ఫ్యాట్ లాస్కి పనికొచ్చిద్ది. స్టెప్ కౌంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటారా? మీరు నడుస్తాం వల్ల మీరు కరిగించే క్యాలరీస్ మీకు కనిపించవు. ఇప్పుడు ఫోన్ పట్టుకున్నా, మాట్లాడుతున్నా మీతో, నా స్టెప్ కౌంట్ కంప్లీట్ చేసుకుంటున్నా. రోజుకు ఒక గోల్ పెట్టుకోండి, 10K స్టెప్స్ వేయాలి, 20 అట్లా. ఆ 10K స్టెప్స్ అనేది మీరు రోజు చేసుకోండి. మీ ప్రోగ్రెస్ని మీరు నోట్ చేసుకోవాలి. మీరేంటంటే జిమ్కి వెళ్తారు, తింటున్నారు, వెయిట్ చూసుకుంటున్నారు, 3 చేస్తున్నారు, ఓకే గుడ్, బాగుంది. మీ ప్రోగ్రెస్ పెరుగుతుందా తగ్గుతుందా అని మీకు ఎలా తెలిసిద్ది? నోట్ చేసుకుంటాం వల్లే తెలిసిద్ది. మీరు జిమ్కి వెళ్ళి ఈరోజు చెస్ట్కి వచ్చి ఇంక్లైన్లో మీరు వచ్చి 15 kgs కొట్టి ఒక 14 reps కొట్టారు. నెక్స్ట్ వీక్ సేమ్ జిమ్ మనకి చెస్ట్ సెక్షన్ వచ్చిద్ది, ఇంక్లైన్ పట్టుకుంటారు. ఎంత వెయిట్ వేసాం అనేది మనకు గుర్తుండదు. ఒకవేళ వెయిట్ గుర్తున్నా మనం ఎన్ని reps చేసాం అనేది గుర్తుండదు. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక బుక్లో కానీ బుక్ ఎందుకు ఫోన్లో నోట్ ప్యాడ్ ఉండిద్ది, నోట్ ప్యాడ్లో రాసుకుంటారు. ఆ రోజు నేను 15 kgsతో 14 reps చేసా, నెక్స్ట్ వీక్ వచ్చేసి 15 kgsతో 15 reps,
లైక్ ఏంటంటే మీరు ఒక రెప్ అనేది మీ ప్రోగ్రెషన్ కింద వచ్చింది. అంటే మీరు ఒక రెప్ కొట్టడం మీరు ఇంప్రూవ్ అయ్యారు. దానివల్ల ఏంటంటే మీరు మంచిది, అది ఏంటంటే మంచిది, ఇంకంతే. దాన్ని ఇంకేం చెప్తా నేను. ప్రోగ్రెస్ నోట్ చేసుకోవటం అనేది బెస్ట్ థింగ్. ఒక బుక్ మెయింటైన్ చేసుకోండి, లేదంటే నోట్ ప్యాడ్ మెయింటైన్ చేసుకోండి. దాంట్లో మీరు రోజు తినేది ఫుడ్స్ కానీ, ఎన్ని క్యాలరీస్ తింటున్నారో, మీరు ఏమేమి ఎక్సర్సైజ్ చేశారు, ఎన్ని రెప్స్ కొట్టారు, తర్వాత వచ్చి మీరు డైలీ వెయిట్ తగ్గుతున్నారా పెరుగుతున్నారా అదంతా రాసుకోండి. మీకే ఉపయోగపడుద్ది. ఈ వీడియోకి ఇంతే. ఇంకేమైనా ఉంటే కమెంట్ చేయండి, నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. లైక్ నాకు తెలిసి నా ఎక్స్ప్లెనేషన్ కొంచెం అటు ఇటుగా ఉన్నా నేను నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతూ ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.